మరి ఫ్యూచర్ ఏంటి? మరి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది? బీఆర్ఎస్ పార్టీ గొంతుకు నొక్కాలని చూస్తే ఎవరి వల్ల కాదు సార్. అది కంపల్సరీ ప్రశ్నిస్తూనే ఉంటాము, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాము. ఇవాళ ఏదో వాళ్ళు ఆనందపడిపోతున్నారు, 2 విజన్లు వచ్చాయి, మాకు 2 విజన్లు మేమిద్దరం ఉండిపోయేసి పాలించుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక వింత ఏంటంటే వారిని గట్టిగా ప్రశ్నించామని చెప్పానుకోండి, లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడుతున్నారు. హైదరాబాద్ మొత్తం కంప్లీట్ తీసుకుంటే 80% నాన్ లోకల్సే ఉంటారు. వాళ్ళు ఛత్తీస్గఢ్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, పలు ప్రాంతాల నుంచి వచ్చి నివసించే వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు సిటీలో, హైదరాబాద్ లో. వారందరూ పే చేసిన ట్యాక్సుల వల్లే ఇవాళ హైదరాబాద్ మొత్తం తెలంగాణలో ఖర్చు పెట్టే డబ్బులు 50% హైదరాబాద్ నుంచే వస్తుంది మొత్తం అంతా. తర్వాత కూడా మీరు తీసుకుంటే ఆలోచిస్తే మన పిల్లలు కానీ మనం కానీ ఒకసారి అమెరికాలో పోయి సెటిల్ అయ్యామనుకోండి, 5 years గ్రీన్ కార్డ్ వస్తుంది. గ్రీన్ కార్డ్ వస్తేనే మావాడు అమెరికన్ సిటిజన్. మరి ఇక్కడ కొన్ని సంవత్సరాలు స్థిరపడ్డ వాళ్ళు నాన్ లోకల్ సెటిల్ అయ్యారు. మా లోకల్ గొంతు నొక్కడానికి ఇదంతా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ వాళ్ళు చేసేది. ఏమి గొంతు నొక్కేదానికి భయపెట్టడము, ఎవరన్నా ప్రశ్నించే వాళ్ళు ఉంటే వారి మీదకి దాడులు పాల్పడడం, ఇది ఇక్కడ ఆనవాయితీ ఉంది. ఇక్కడ మణికొండలో వెళ్ళి ఇప్పుడు కూడా దాడులు చేస్తా ఉన్నారు, జరుగుతుంది. రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ కూడా ఒక టీం తయారు చేసి ప్రతి చోట ఒక టీం తయారు చేస్తున్నారు, ఒక 10 మందిని. వాళ్ళని పంపించడము, సంబంధం లేకుండా ఐసీయూలో పంపించి గొడవ చేయించడం, అక్కడ తిరిగి వాళ్ళ అధికార బలం వాడేసేసి యువతల వారి మీద కేసులు పెట్టించడం. అది ఒక రకమైనటువంటి వేరే కార్యక్రమం. అవును, చాకచక్యంగా చేస్తున్నారు. ఇవన్నీ ఎన్ని కేసులు పెట్టారు ఈ మధ్య కాలంలో? సంబంధం లేని కేసులో ఇప్పుడు మా కాలంలో మేము ఒక మీటింగ్ కండక్ట్ చేశాము. మా సొసైటీ మీటింగ్ కు పక్క సొసైటీ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. వారు వచ్చి అక్కడ ఉన్న వారితో గొడవ పెట్టుకునేసి మా సొసైటీ మీటింగ్ లో రావాల్సిన అవసరం లేని వచ్చి మీటింగ్ మీద గొడవ పెట్టుకున్నారు. మా మీద ఏవనగా పెట్టేశారు, మా మీద ఏవనగా పెట్టేసేసారు. ఎవరున్నారో ఎంక్వైరీ చేస్తే మొత్తం అంతా వారే ఉన్నారని చెప్పి తెలిసింది. ఇలా కంటిన్యూ అవుతుంది. సార్, పోలీసులు కూడా సహకరించడం చాలా తప్పు. దానికి ఇట్లాంటి తప్పుడు కేసులు తీసుకోవడం, ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా తీసుకోవడం అనేది చాలా తప్పు. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాలి, ఏదైనా చేస్తే కూడా ప్రాపర్ ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలు చెప్పాలి ఏదున్నా సరే. మేమైతే న్యాయ పోరాటం చేస్తాము, మేము ఎప్పుడు భయపడము, మేమైతే కేసులకు భయపడము. మేము న్యాయ పోరాటం డెఫినెట్లీ చేస్తాము. మేమైతే కనుక భయపడే ప్రసక్తి అయితే లేదు, ప్రశ్నిస్తూనే ఉంటాం.